మరి మనమందరం ఈ రీతిగా చేరి దేవుని మాటలు వినటానికి, దేవుని వాక్యం వినటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా మరి గత 36 రోజుల నుండి ప్రేమ అన్నిటిని భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్ని విషయాలను తాడుకుంటుంది, అన్ని విషయాలలో మనకు ధైర్యాన్ని ఇస్తుంది అని గత 36 రోజుల నుంచి మనం వింటూ వస్తున్నాం. ఈరోజు కూడా దైవ గ్రంథంలో నుండి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఆఖరి మాట, ప్రేమ అన్నిటినీ ఓర్చును. ప్రేమ అన్నిటినీ ఓర్చును. పిల్లరా, దేవుని మందిరం అనబడే మనం అన్నిటినీ ఓర్చుకోవాలి. ఎప్పుడైనా ఒకదాన్ని ఓర్చుకొని ఇంకోదాని కొరకు ఉప్పొంగడం, కోపపడటం కాదు. ప్రేమ అన్నిటి విషయాలలో కూడా ఓర్చుకోవాలి. ఎప్పుడైనా ఈ శిలువ ధ్యానాలలో, ఉపవాస కూడికలో ఉన్న మనం యేసుక్రీస్తు వారు ఎంతగా ఓర్చుకున్నాడు అంటే తన ప్రాణము పెట్టినంతగా ఓర్చుకున్నాడు. మనం ప్రాణం పెట్టేంత ఓర్పు మనకొద్దు. కానీ మన కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు వారు ఏమన్నా క్రీస్తు ప్రేమను బట్టి, వాక్యమును బట్టి మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అప్పుడే మనం దేవుని మందిరం అయి ఉంటాం. అప్పుడే దేవుని ఆత్మ మనలో ఉంటుంది. అప్పుడు మనము దేవునిలో వర్ధిల్లు వారముగా ఉంటాం. దేవునిలో ప్రకాశించబడే వారముగా మనం ఉంటాం. దేవుని చేత ఆశీర్వాదాలు, దేవుని చేత మేలులు మనము పొందువారముగా మనం ఉంటాం. ఎప్పుడంటే ప్రేమ అన్ని విషయాల్లో ఓర్చుకోవాలి. ఏ విషయంలో కూడా తొందరపడకూడదు, ఏ విషయంలో కూడా ఆవేశపడకూడదు, ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు, ఏ విషయంలో కూడా భయభ్రాంతులకు మనం గురి కాకూడదు. అలా అయితే మనము వాక్యపరమైనటువంటి జీవితంలో జీవించకపోతే, ఓర్చుకోలేకపోతే క్రీస్తు సంఘం యొక్క లేక క్రీస్తు యొక్క మందిరం అనబడి మనము శాతగాని వారమైపోతాం. దేనికి కూడా మనము యోగ్యులము కాలే. కాబట్టి ప్రియులారా, మనల్ని మనము ఎప్పటికప్పుడు ప్రార్థన పూర్వకంగా, ప్రార్థన ద్వారా మనం సరిచేసుకుంటూ ఓర్చుకోవాలి. ప్రార్థన లేకపోతే ఓర్చుకునే మనస్సు మనలో రాదు. ప్రార్థన ఉంటేనే వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారి యొక్క అంగీని తీసి బెత్తములతో కొట్టారట. బెత్తములతో కొట్టారు. ఆయన చేసిన తప్పేంటి? ఆయన చేసిన నేరం ఏంటి? అంటే ఏమి లేదు. ఏంటంటే ఆయన వస్తున్నాడు, ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ బయట వెళ్ళిపోయింది. యజమానికి లాభం కలిగించేది ఆ దెయ్యం పారిపోయింది, యజమానికి లాభం పోయింది. అందుకని పౌలు గారి మీద నింద మోపి బెత్తములతో ముమ్మారు కొట్టించి చెరసాలలో బంధించారు. చెరసాలలో బంధించే ముందు ఏం చేశారు తెలుసా? వారి చేతులకి బోండాలు, కాళ్ళకు బోండాలు బిగించారు. అంటే ఏంటో తెలుసా? చెక్క కర్రలు 2 ఉంటాయి, వాటికి బెజ్జలు పెడతారు, వాటికి లాకేస్తారు, చెయ్యి కిందకి రాదు, అంతే అవుతుంది. కాళ్ళు కూడా అంతే, 2 చెక్కలకి బెజ్జాలు పెడతారు, లాకేస్తారు, అలాగా ఉండిపోతుంది.
శరీరం మీదకి వాళ్ళు ఏం పంపించినా, సేవలు పుట్టినా, దోమలు పుట్టినా కదిలాడటానికి లేనే లేదు. అంటే బ్రతికిన మనిషి మానసికంగా, మెంటల్గా ఎంత హింస పెడతారో అంతటిని కూడా క్రీస్తు నిమిత్తమై ఆయన ఓర్చుకున్నాడు. అందరూ చపలు కొట్టి దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఆయన ఓర్చుకున్నాడండి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుని మందిరంలో పడి పౌలు గారు ఆ మార్గంలో వస్తుండగా చిన్నదానున్న దురాత్మ ముందుగానే చెప్పింది, ఇదిగో ఇటు వచ్చుచున్నవాడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన ఇటు వస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపోతున్నా. దేవుడు వెళ్ళిపోయింది. ఆ చిన్నదానిలో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోయింది కాబట్టి సోది చెప్పట్లా. ఇప్పుడు సోది చెప్పేవాడు మా అన్నారు, మీరు ఎప్పుడైనా ఎలా ప్రవర్తారు? సోది చెప్తా. సోది చెప్పేవాడు ఎవరు? సోదరుడు. సోది చెప్పించుకునేవాడు అంతకంటే సోదరుడు. వాడు ఆ బుర్రకాయ కొడతా అందరిని పిలుపుతారు, దురాత్మలన్నీ పిలుపుతారు అన్నాం. అన్ని దేవతలను పిలుపుతారు. ముక్కోట దేవతలు పిలిచి ఆ దెయ్యాలు ఆమెలో రాగానే మాట్లాడుతూ ఉంటే నిజమే ఇలాంటాం చెప్పించుకున్న సోదరుడు. నిజమే, ఇటు పోయింది, అటు పోయింది. ఇదంతా ఇని ఆ దెయ్యం సోది చెప్పించుకున్నోళ్ళకి వచ్చేసింది అనమాట. చెప్పించుకున్నోళ్ళకి వచ్చేసింది. వెంటనే వాడు ఏం చేద్దాం తెలుసా? సోది చెప్పేవాడు ఏనోడు పదాలు పెట్టాడు, ఇద్దామంటాడు, మొత్తం తెప్పించుకుంటాడు. దెయ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆ చిన్నదానుడు దెయ్యం వెళ్ళిపోయింది. అందుకే పౌలు గారిని చాలా చిత్రవత చేశారు, చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా చెప్పండి రా ఏం కాలేదైనా అన్ని విషయాలలో ఓర్చుకున్నాడు. అది సబ్జెక్ట్ రండి. ఆయన ఓర్చుకున్నాడు. బెత్తాలతో కొట్టినా ఓర్చుకున్నాడు, చేతులు కాళ్ళకు బొండాలు బిగించినా ఓర్చుకున్నాడు, చెరసాల్లో బంధించినా ఓర్చుకున్నాడు. కానీ ఏం చేసింది సార్? ఓర్చుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడుతూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ పరవశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ధాటికి శరసాల పునాదులు కూడా ఆగిలిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎంత ఓర్చుకుంటామో అంత జయాన్ని దేవుడు మనకు ఇస్తాడు. ఓర్చుకున్నంత మాత్రం ఓడిపోయినట్టు కాదండి. ఓర్చుకున్నంత మాత్రాన చేతగానే ఓర్చుకోవట్లేదండి. దేవుని వాక్యమును బట్టి, దేవుని కృపను బట్టి మనం ఓర్చుకుంటున్నాం. ఓర్చుకున్న వారు ధన్యులని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మీరు మనం ప్రేమలో అన్నిటినీ ఓర్చుకున్నప్పుడు జయ జీవితాన్ని ఆయన బిడలమైన మనకు దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ రాకడి దినాలలో, ఈ అంచె దినాలలో, ఈ అపాయకమైన దినాలలో మనము ఓర్చుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఓర్చుకొని బ్రతికే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఓర్చుకొని సహించే మనస్సు మనం జీవించాలి. అలాగా ఉంటే ఆయన కృప మనకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. లేయా ఓర్చుకుంది, అన్ని విషయాలలో ఓర్చుకుంది. ఆమె జబ్బు కళ్ళది, తుసి కళ్ళది, అందహీనురాలైనప్పటికి కూడా దాసీలు ఆమెను శోధించినప్పటికి కూడా, ఆమె ఓర్చుకుంది. ఆమె జబ్బు కళ్ళది, తుసి కళ్ళది, అందహీనురాలైనప్పటికి కూడా దాసీలు ఆమెను శోధించినప్పటికి కూడా, ఆమె ఓర్చుకుంది. ఆమె జబ్బు కళ్ళది, తుసి కళ్ళది, అందహీనురాలైనప్పటికి కూడా దాసీలు ఆమెను శోధించినప్పటికి కూడా
చెల్లెలు శోధించినప్పుడు వారు కూడా, పనివారు శోధించినప్పటికి కూడా అన్నిటినీ తాడుకొని ఓర్చుకుంది కాబట్టే యెహోవా దృష్టికి లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకుంది. ఈ రాత్రి నువ్వు కూడా ఓర్చుకొని ప్రార్థన చేయగలిగితే, ఓర్చుకొని ప్రభువుకి మొరపెట్టగలిగితే, ఓర్చుకొని పౌలు వలె చెరసాలలో బంధించబడినప్పటికీ కూడా ప్రార్థన విడిచిపెట్టకుండా, భక్తిని విడిచిపెట్టకుండా, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకుండా, ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టకుండా, పరిశుద్ధతను విడిచిపెట్టకుండా, పవిత్రతను పోగొట్టుకోకుండా దేవుని కొరకు నువ్వు జీవించడానికి తీర్మానం చేసుకొని ఓర్చుకుంటే దేవుడు తగిన కాలములో నిన్ను బలమైన పాత్రగా, బలమైనటువంటి దేవుని మందిరముగా ఆయన నిన్ను అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం అన్ని విషయాలలో, అన్ని సమయాలలో ఓర్చుకునే వారుగా ఉండాలి. ఓర్చుకునే వారుగా ఉండాలి. అదే క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అదే దేవుని ప్రేమ అండి. ఓర్చుకోవాలి. ఓర్చుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఓర్చుకునే ఆత్మీయతలో మనం ఉండాలి. అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి అవసరతను తీర్చుకుంటాడు, మన ప్రతి అక్రతను తీరుస్తాడు. కాబట్టి మనము ఓర్చుకొని మన జీవితాన్ని ప్రభువులు మనం కొనసాగిద్దాం. ప్రభువులు మన జీవితాన్ని మనం నడిపించుకుందాం. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు మార్కులు వేస్తాడు. అర్థమైందా? మార్కులు వేస్తాడు. ఓర్చుకోవాలి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఉండాలి 2 రోజులు. శుక్రవారం, శనివారం, ఆదివారం చేయకూడదు లేచి చర్చి పనులన్నీ శుభ్రం చేయాలి. ఫ్యాన్లు కానివ్వండి, లెట్రిన్ బాత్రూమ్ కానివ్వండి, చర్చిలో సాప్ లైటింగ్ కానీ, కుర్చీ లైటింగ్ అన్నీ శుభ్రం నీట్గా చేయాలి. 2 రోజులు ఉపవాసం పని చేయమని చేస్తారు అని చెప్పండి. చేస్తారా? ఇందులో ఒక రోజు నా బాగా కోపం వచ్చి నాకు తెలుగు రాదు, నాకు తమిళుడు కదా, భయంకరంగా తిట్టేసి అరిసేసాను. ఏమనుకున్నారా? నీదే. అందులో మా సామాన్యుకి తెలుగు వచ్చు. వచ్చి అనుకుంటాడు, ఏమాట్లాడుతున్నావు, ఉందా లేదా, అయితే చెయ్యి, లేకపోతే ఇంకొక వారం అందరూ చేస్తుంటే ఒకటి ఎక్కడ ఉంటాడు. అన్నీ అమ్మగారు వచ్చారు. బా రాత్రి గది కడుతున్నామేందా, నేనా అరిసినా అన్న. అలా తిరిగి రాదు, తిరిగి రాదు కదా. ఏం పెద్ద సౌండ్ వస్తుంది, ఏమైనా అందరూ పని చేయమని చెబుతున్నానండి, అందరిని పని చేయమన్నా చేయట్లేదు అని కోపం వచ్చింది. వెంటనే సాల్మాన్ వచ్చి, అమ్మా నీరసం ఉందంట, పని చేయలేకపోతున్నాడు, ఒక కప్పు కాఫీ తెచ్చిస్తాను, తాగి పని చేయండి అంటే, పరిచర్య అనేది, దేవుడిలో ఉండేది అనేది కష్టమైన, బాధైన, బలహీనతైన, రోగమైన ఓర్చుకొని ప్రభు కొరకు పని చేయటమే. మించి మాట్లాడలే, అంతకు మించి ఏం చేయలేము మనం. దానిని బట్టి దేవుడు మనకు మార్పులు వేస్తాడు. అంతేగాని నువ్వు లోకానుసారంగా, శరీరానుసారంగా ఆలోచన చేస్తే, ఓర్చుకున్నట్టు నటిస్తే దేవుడు ఒప్పుకునే. కాబట్టి ఆత్మీయతలో అన్ని విషయాల్లో ఓర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముఖ్యంగా సంఘంలో, సంఘ సహవాసంలో అన్ని కష్టంతోనే ఉంటాయి, అన్ని ఇబ్బందికరంగానే ఉంటాయి. మనం అనుకున్నట్టు చర్చిలో జరగదు, మనం అనుకున్నట్టు చర్చిలో కుదరదు. కాబట్టి అన్ని విషయాలలో మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్గా నేను అనుకున్నట్టు
విశ్వాసులు మీరు ఉండలేరు, మీరు అనుకున్నట్లు అందరూ ఉండలేరు. అన్ని విషయాల్లో మనం వాక్యానుసారముగా ఓర్చుకొని సంఘ సహవాసంలో మనము ముందుకు కొనసాగాలి. అప్పుడే మన ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు మార్పు వేస్తాడు. విశ్వాసి ఇన్ని విషయాల్లో ఓర్చుకుంది, ఈ బిడ్డ ఇన్ని విషయాల్లో ఓర్చుకున్నాడు, ఇన్ని విషయాల్లో వీళ్ళు ఇలాగా క్రమంగా ఉన్నారు అని దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం నటిస్తేనో మనం ఏదో ఊహించుకొని ఉంటేనో దాన్ని బట్టి దేవుడు మనం ఆశీర్వదించాడు. మనం అన్ని విషయాలలో ఓర్చుకొని ప్రేమను బట్టి మన జీవితాన్ని కొనసాగించగలిగితే దేవుడు మనలను అంతగా ఆశీర్వదిస్తాడు, అంతగా దేవుడు మనలను బలపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంకి వచ్చేసరికి నిర్మాకాండంలో దేవుడు మోషేతో మాట్లాడారు. మోషే, నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలుకు నేను నిబంధనతో కొన్ని పలకలు ఇస్తాను, ఆజ్ఞలు ఇస్తాను, వాళ్ళకి ఆ కట్టడలను నేర్పు, ఆ విధి విధానాలను నేర్పు అని మోషేని సినాయి పర్వతం మీద దగ్గర ఉంటాడు. మోషే దేవుడిచ్చి ఆ రాతి పలకలు పదాజ్ఞలను తీసుకురావడానికి దేవుడి స్థలానికి వెళ్తారు. ఇక్కడ నాయకుడు లేకపోవడం గమనించారు వీళ్ళు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. నాయకుడు లేకపోవడం గమనించి యాజకుడు లేడు, నాయకుడు లేడు, బాయ్ రండి అందరూ. మనం ఫరో దేశంలో ఉన్నప్పుడు ఎలాగో కొలుపులు కొలిసామో, ఎలాగో జాతరలు చేశామో, ఆ జాతరలు ఇప్పుడు మనం కోల్పోయాం. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఇప్పుడు జాతర చేసుకుందాం అని వాళ్ళ దగ్గరున్న బంగారం అంతా తీసి ఇయ్యమని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు. వాళ్ళ దగ్గరున్న ముక్కులకి, చెవులకి, చేతులకి అన్ని బంగారం తీసి ఆడ కరగబెట్టుకున్నారు. కరగబెట్టి దూడను తయారు చేసుకున్నారు. దూడను తయారు చేసుకొని మోషేమో దేవుడి దగ్గరికి వెళ్ళాడు, సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు పదాజ్ఞ పలకలు దాడానికి. మోషే గారు వచ్చేసరికి వీళ్ళు బంగారం కరగబెట్టారు, దూడం చేసుకున్నారు, జాతర చేయటం ప్రారంభించారు. ఆ భయంకరమైన పరిస్థితిని చూడగానే మోషే గారు ఏమొచ్చింది? కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం వచ్చేసింది. తెచ్చే పలకల్ని కిందకేసి కొట్టించారు, పగలు. అదే అన్ని విషయాలలో ఏమండి ఏం చేసినట్టుగైతే ఓర్చుకున్నట్టయితే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మొత్తేవాడు, ఆ దేవుడి నామానికి మహిమ కలిగేది. ఓర్చుకోకపోవటం వల్ల పదాజ్ఞలను పలకలను పగలగొట్టాడు. దేవునికి కోపం వచ్చి మోషేను కొట్టాడు. పిల్లరా, కుటుంబ సభ్యులను బట్టి మన భక్తిని మనం పోగొట్టుకోకూడదు. మనం ఓర్పును తీసివేసుకొని కోపపడకూడదు. నీ పిల్లలు నిన్ను ఇష్టించవచ్చు, కోపం తెప్పియవచ్చు. నీ భార్య నీకు కోపం తెప్పి, నీ భర్త నీకు కోపం తెప్పియవచ్చు, లేక మీ అత్తమామలు మీకు కోపం తెప్పియవచ్చు, లేక మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టు వాళ్ళు మీకు కోపం తెప్పియవచ్చు. కానీ ఆ సమయాలలోని ప్రార్థనను కోల్పోకూడదు. ప్రార్థనను కోల్పోయావా ఏమైంది? నీకు పాపం వచ్చింది, ఓర్చుకునే మనసు పోయి కోపం వచ్చింది. కోపం రాగానే పాపం వచ్చేసింది. పాపం రాగానే దేవుని కృపావరాలు పోగొట్టుకుంటాం. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, చేతులు జోడించి మనం చేస్తున్నాం. మనము ప్రేమలో అన్నింటినీ ఓర్చుకున్న వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
క్రైస్తవులుగా ఇప్పుడు మనం చాలా బెటర్, ఇప్పుడు చాలా బెటర్ కదా, విమర్శలు లేవు, ఇబ్బందులు లేవు. కానీ పౌలు గారి కాలంలో రోమీలట యేసుక్రీస్తు వారి శిష్యులను పట్టుకొని యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించిన తర్వాత, చెదిరిపోయిన తర్వాత శిష్యులను పట్టుకొని కొరడాతో కొట్టారు, తల్లకిందులుగా సిలువ వేశారు. సిలువేయటమే కాదు, సిలువేసి కాడు పైకి తల కిందకి పెట్టి కింద తారు కాగబెట్టేవాడంట, నూనె కాగబెట్టేవాడంట. భయంకరమైన చిత్రవదలండి. అప్పుడు శిష్యులు చెప్పేవాడట, నేను సావలను సస్తాను కానీ మా యేసయ్యలో ఉన్నటువంటి ఓర్చుకునే తత్వం మాత్రం నేను తీసివేసుకోలేదు. ఓర్చుకున్నారు. మరణము పొందినంతగా హింస వారి మీదకు వచ్చినా ఓర్చుకొని భరించా. కాబట్టి వారు ధన్యులయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి, అంతటి శ్రమలు ఈ దినాల్లో లేవు కాబట్టి అంత శ్రమ నేను పొందమని నేను చెప్పను. కానీ వచ్చే ప్రతి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో ఓర్చుకుందాం, బిడ్డల విషయాలలో ఓర్చుకుందాం, గ్రామం నుండి వచ్చే పోరాటాలను శ్రమలను ఓర్చుకుందాం. అన్నిటిని ఓర్చుకొని క్రీస్తు నిమిత్తము ప్రేమ పూర్వకమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించి ఆత్మీయ మేలు దీవెనలు మనం పొందుకుందాం. అలాగ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటున్నావా? దేవుని సంగమా, దేవుని విశ్వాసి, ఓర్చుకుంటున్నావా? ఓర్చుకునే మనసు నీకుందా? ఓర్చుకునే తత్వం నీకుందా? ఓర్చుకునేటువంటి ఆ మంచి ఆత్మీయతలో నువ్వు జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఎలాగున్నావో ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించి దేవుని సన్నిధిలో ప్రేమ అన్ని విషయాలను ఎలాగా ఓర్చుకుంటుందో అలాగా ఓర్చుకొని దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలి. ఉపవాస దినాల్లో అలా ఓర్చుకొని మన ఆత్మీయతను మనము బలపరుచుకొని పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధపడదాం. అటు కృప, అటు సమాధానము దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.